లాంగ్ ఎలక్ట్రానిక్ మోటార్ బైక్, పొడవైన కరెంటు మోటార్ బైక్. తరుణ్ నగర్ అనే పేరుగల ఊర్లో ఒక ఆటో స్టాండ్ ఉండేది. అక్కడ బాలు అనే పేరుగల ఒక ముసలి వ్యక్తి ఆటో మరియు నన్ను అనే పేరుగల ఒక యువకుడి ఆటో నిలబడి ఉన్నాయి. బాలు ఎంతో నిజాయితీపరుడు, కాని నన్ను చాలా మోసగాడు. బాలు అప్పుడప్పుడు నన్నుతో ఎక్కువ వడ్డీకి డబ్బులు అప్పుగా తీసుకునేవాడు. అలా తీసుకున్న డబ్బులకి సరైన సమయంలో వడ్డీ కట్టేవాడు. ఒకరోజు ఒక ప్యాసింజర్ వచ్చి, అన్నా, రైల్వే స్టేషన్ వస్తావా? ఎంత తీసుకుంటావు? 120 రూపాయలవుతాయి, రండి కూర్చోండి. ఏంటి, 120 రూపాయలా? అయ్యో బాబోయ్, 40 రూపాయల కంటే ఎక్కువ ఎవరిస్తారు? ఏమయ్యా పెద్దాయనా, నువ్వన్నా వస్తావా? ఎంత తీసుకుంటావు? అరే, అది నేను 40 రూపాయలకే తీసుకువెళ్తాను, కానీ అది నేను అని అంటూ చెబుతూ ఉంటే, అరే ఏంటి అది నేను ఇది నేను అని, ఇదంతా ఏం జరుగుతుంది? ఎందుకంత హైరాణ పడుతున్నావు? పద వెళ్దాం మరి. అరే, ఎలా వెళ్తావు? ఈ ఆటో స్టాండులో ఒక ఆటో తర్వాతే ఇంకో ఆటో వెళ్తుంది. ఇతని ఆటో నా ఆటో వెనక్కి వస్తుంది. నేను వెళ్ళాకే అతను వెళ్తాడు. ఎప్పటి వరకు నాకు తగ్గ ప్యాసింజర్ వస్తాడో అప్పుడు నేను ఇక్కడుండి వెళ్ళాకే మీరు వెళ్ళగలుగుతారు. లేదంటే ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఏంటి మరి, 150 రూపాయలు ఇస్తావా, లేకుంటే నడుచుకుంటూ వెళ్తావా? చెప్పు. అప్పుడు ఆ వ్యక్తికి కోపం వచ్చి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బాలు ఆటో అప్పుడప్పుడు దారిలోనే చెడిపోతూ ఉంటుంది. అప్పుడు అతను దాన్ని తోసుకుంటూ పోవడానికి చాలా ఇబ్బంది పడేవాడు. ఒకసారి మెకానిక్, అరే బాలు అన్నా, ఇప్పుడు ఈ ఆటో పనికిరాదు, ఒకసారిగా పనికిరానిదయ్యింది. దీన్ని నువ్వు పాత సామాను వాడికి అమ్మేసి కొత్త ఆటో కొనుక్కో. ప్రపంచంలో ఏ మెకానిక్ కూడా దీన్ని సరిచేయలేడు, తెలుసా? ఒకరోజు బాలు కూతురు మాయ పట్నం నుండి ఇంటికి వచ్చింది. ఆమె ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. ఏమైంది నాన్నగారు? నేను విన్నాను మీ ఆటో చెడిపోయింది అని. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అవునమ్మా, కొత్త ఆటో కొనాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు. ఇంటిని నడపడానికే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా. నాన్నగారు, మీరు చింతించకండి. నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. దాని ప్రకారంగా నేను మీకోసం ఒక లాంగ్ ఎలక్ట్రానిక్ మోటార్ బైక్ తయారు చేసి ఇస్తాను. ముందు మీరు ఈ ఆటోని అమ్మగా వచ్చిన డబ్బులతో బైక్ తయారు చేద్దాం. ఇలా ఆ ఆటోను ఒక పాత సామాన్ల వాడికి అమ్మేశారు. అలా వచ్చిన డబ్బులతో మాయ ఒక లాంగ్ ఎలక్ట్రానిక్ మోటార్ బైక్ తయారు చేసింది. యూట్యూబ్లోని వీడియోను చూస్తూ చూస్తూ ఇదంతా చూసి బాలు ఆశ్చర్యపడ్డాడు. నాన్నగారు, ఇదేనండి నాన్నగారు మీ ఆటో, తీసుకోండి. దీని బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు 100 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. దీనికి పెట్రోల్ అవసరమే లేదు. ఈ బండి గురించి కొన్ని విషయాలు చెబుతాను అని అంటూ దాని గురించి వివరించింది. అలా బాలు ఆ లాంగ్ ఎలక్ట్రానిక్ మోటార్ బైకును తీసుకుని ఆటో స్టాండ్ దగ్గరకు వెళ్ళాడు. అతన్ని చూసి ఆటో స్టాండులో నిలబడి ఉన్న వాళ్ళు చాలా ఆశ్చర్యంగా చూశారు. అరే, ఇదేంటి, చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. ఎక్కడ కొన్నావు? ఎంతకి కొన్నావు? అరే, ఇది ఎక్కడా కొనలేదు బాబు. దీనిని నా కూతురు మాయా తయారు చేసిచ్చింది. దీనికి పెట్రోల్ అవసరం కూడా లేదు. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. మనలాంటి వాళ్లకు ఎంతో లాభదాయకమైనది. అప్పుడు అక్కడికి 2 వ్యక్తులు వచ్చారు. ఏం పెద్దాయనా, రాంబాబు కాంప్లెక్స్ వస్తావా? ఏం తీసుకుంటావు చెప్పు. నేను ధర్మ సినిమా హాల్కు వెళ్ళాలి, వస్తావా? అరే అన్నా, నేను రాంబాబు కాంప్లెక్స్ రాలేను. మీరు ఆయన ఆటోలో వెళ్ళండి. మీరు ధర్మ సినిమా హాల్ వెళ్ళాలి అన్నారు కదా, రండి, నా ఆటోలో కూర్చోండి. ఇదంతా విని నన్ను, అరే ఇదేంటి పిచ్చివాడు అయ్యాడు ఏంటి? అరే, రాంబాబు కాంప్లెక్స్ చాలా దూరంగా ఉంది, డబ్బులు కూడా బాగానే వస్తాయి. కానీ ఇతను ఈ పక్కనే ఉన్న ధర్మ సినిమా హాల్కే వెళ్తానంటాడే. అయ్యో, అరే ఇదంతా ఏదో జరుగుతోంది. మన ముసలోడు పిచ్చోడైనట్టున్నాడు అని అతను ఆలోచించాడు. బాలు వెళ్తూ వెళ్తూ ఇంకొంతమంది ప్యాసింజర్లను బైక్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాడు. ఇదంతా చూస్తున్న నన్నుకి అసూయ మొదలైంది. అతను ఒక నిర్ణయానికొచ్చాడు. ఏదో ఒకటి చేసి ఆ మోటార్ బైక్ను కొట్టేయాలి అని. ఆ రోజు బాలుతో, చూడు బాలు, నువ్వు నా డబ్బులు వెంటనే తిరిగిచ్చేయి,
లేదంటే ఈ బైక్ నాకు ఇచ్చేసేయి. కానీ ఎందుకిలా? నేను ప్రతిరోజు వడ్డీ కరెక్ట్గానే కడుతున్నాను కదా. మరి నువ్వు ఎందుకు ఇంత సడన్గా మొత్తం డబ్బులు అడుగుతున్నావు? నేను ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేగలను? అదంతా నాకు తెలియదు. నాకు నా డబ్బులు తిరిగిచ్చేయి, లేదంటే నీ బైక్ నాకు ఇచ్చేయి, లేకుంటే బాగుండదు. హా, నాకు అర్థమైంది. నీకు డబ్బులు కాదు, ఈ బైకు కావాలి కదా. సరే తీసుకెళ్ళు, ఇంకొక బైకు తయారు చేయించుకుంటాను. సరే, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకో. ఈ బైకు నడపడానికి కొన్ని నియమాలున్నాయి. నేను వాటిని వివరిస్తాను, కొంచెం జాగ్రత్తగా విను. హేయ్, అరే, ఏమిటి నియమాలు విషయాలు? ఏమీ లేవు. బైక్ అంటే బైక్ అంతే, దానిని సరిగా నడపాలి అంతే. నువ్వు నాకు ఏ విషయం వివరించనవసరం లేదు. నాకు కేవలం ఆ బైకు తాళం ఇవ్వు చాలు, అంతే. అలా నన్ను ఆ బైకును తీసుకుని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు బాలు ఒక కొత్త బైకు తయారు చేయించుకొని దానిని ఆటో స్టాండ్ దగ్గరకు తీసుకొచ్చాడు. అప్పుడే అక్కడికి కొందరు పోలీస్ వాళ్ళు వచ్చారు. అన్నా, వస్తావా? టూ టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. సార్, నన్ను క్షమించండి, నా బండి కొత్త రిపేరీలో ఉంది, నేను రాలేను సార్. సార్, ఇతను అలాగే అంటాడు. కొంతమందికి వస్తాను అంటాడు, మరికొంతమందితో రాను అంటాడు. ఇతనికి కాస్త మెంటల్ వచ్చినట్టుంది సార్. మీరు రండి సార్, నేను మిమ్మల్ని వదులుతాను. అలా అందరూ ఆ బైక్ మీద కూర్చొని వెళ్తూ ఉంటారు. చాలా స్పీడుగా వెళ్తూ ఉంటే ఒకచోట ఒక సందు వస్తుంది. అక్కడ ఆ బైకు తిరగలేక పడిపోతుంది. అంతే, వెళ్ళి నేరుగా గోడకు ఢీకొట్టాడు. అప్పుడు అందరు కింద పడిపోయారు. తర్వాత పోలీస్ వాళ్ళు లేచి కోపంతో నన్నును బాగా కొట్టారు. తరువాత వెళ్ళిపోయారు. తర్వాత బాలు అక్కడికి వచ్చి నన్నుతో, అయ్యో, ఏమిటయ్యా నన్ను? నీ మంచి కోసమే విషయం చెబుతుంటే నువ్వు వినకుండా వచ్చేస్తావు కదా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఓరి దేవుడో, అయ్య బాబోయ్, బాగా కొట్టారు. అరే బాలు, నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు ఇదంతా సందుల్లో తిరగలేదు అని? అరే, నువ్వు చెప్పడానికి ఎక్కడిచ్చావు? నువ్వు చెప్పేవాడివి కదా, నాకు అంతా తెలుసు అని. అందుకే నేను కేవలం అటువంటి ప్యాసింజర్లను కూర్చోబెడతాను అంతే. నేరుగా ఉన్న రోడ్లపై ఉన్న వాళ్ళనే తీసుకెళ్తాను. కొన్ని దారిలో తిరిగేది ఉంటుంది, వాళ్ళను నేను ఎక్కించుకోను. అందుకే ఏ దారిలో అయితే తిరగడం ఉంటుందో వాళ్ళను నేను రాను అని చెబుతాను. కానీ నువ్వు నేను వదులుతాను టూ టౌన్ పోలీస్ స్టేషన్కు అని వెళ్ళావు కదా, అక్కడ కూడా చాలా తిరగవలసి ఉంటుంది. అందుకే నీకు ఇలా జరిగింది. అంతే, నన్ను కళ్ళు తిరిగి పడిపోయాడు.